కార్పొరేట్ రంగంలో మరో పిడుగు లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ పేరున్న అమెజాన్ లే ఆఫ్లు ప్రకటించింది. 1000 కాదు, 10,000 కాదు, ఏకంగా 30,000 ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ రంగం సిద్ధం చేసింది. ఈ నిర్ణయం వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలలో పనిచేసే అమెజాన్ ఉద్యోగులపై ఈ లే ఆఫ్ ప్రక్రియ నిన్నటి నుంచే ప్రారంభమైంది. ఇప్పటికే 14,000 మంది ఉద్యోగులు మెయిల్ ద్వారా సందేశం పంపించింది. మరికొందరు ఉద్యోగులపై వేటు పడనున్నట్లు కూడా ఇంటర్నల్గా సందేశాలు ఇస్తున్నారు అక్కడి ఉద్యోగులు. దీనిపై ప్రత్యేకంగా సమీక్షిస్తూ బిజినెస్ ఇన్సైడర్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. లే ఆఫ్కు గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో పాటు 90 రోజుల బెనిఫిట్స్ను అందజేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా మెయిల్ రూపంలో సంస్థ ప్రామిస్ చేసినట్లు కూడా సమాచారం. ఇప్పటి వరకు తొలగింపుకు గురైన ఉద్యోగాలన్నీ కార్పొరేట్ స్థాయి ఉద్యోగాలే కావడం విశేషం. అయితే ఉన్నత స్థాయి ఉద్యోగులను తొలగించడంతో పాటు రానున్న పండుగ సీజన్లో అనగా సంక్రాంతి నాటికి 2.50 లక్షల మంది వేర్ హౌస్ సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలని అమెజాన్ భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై అమెజాన్ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్లో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 15.5 లక్షలుగా ఉంది. అందులో 30,000 మందిని తొలగించడం చిన్న విషయమైనప్పటికీ 3.50 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులలో 10%కు పైగా ఉద్యోగులపై వేటు పడడంతో కార్పొరేట్ రంగంలో ఆందోళన కలిగిస్తోంది. ఇక 2022లో దాదాపు 27,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించిన అమెజాన్ ఆ తర్వాత అంతకు మించిన స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయడం ఇదే మొదటిసారి అని చర్చించుకుంటున్నారు. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. గడిచిన 2 సంవత్సరాలకు పైగా డివైసెస్, కమ్యూనికేషన్, పాడ్కాస్ట్తో పాటు అనేక డివిజన్లలో చాలా కొద్ది సంఖ్యలో ఉద్యోగాలను తొలగించుకుంటూ వస్తోంది అమెజాన్. అయితే ఈసారి హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసెస్, అమెజాన్ వంటి సర్వీసెస్ ఇలా వివిధ విభాగాలలోని ఉద్యోగులపై వేటు పడనున్నట్లు కూడా సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఆర్ డివిజన్ 10,000కు పైగా ఉద్యోగాలు పనిచేస్తుండగా వారిలో 15% మందిని వేటుపడినట్లు సమాచారం. హాలిడే సీజన్ ముందు తీసుకున్న లే ఆఫ్ నిర్ణయంపై ఉద్యోగుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచి కొన్ని డిపార్ట్మెంట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పని చేయించుకునేందుకు సిద్ధమైంది అమెజాన్. ఈ విషయాన్ని ఆ సంస్థ CEO అండీ జెస్సీ అధికారికంగా ప్రకటించారు. దీనికోసం సుమారు $10,000 కోట్ల అనగా దాదాపు 8.82 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మ్యాన్ పవర్ పై పెట్టే పెట్టుబడిని ఏఐపై పెట్టే ఖర్చును తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టారు. అండీ జెస్సీ ఈ క్రమంలోనే కార్పొరేట్ ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే కోతకు గురైన ఉద్యోగుల సంస్థ CEOపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అండీ జెస్సీ CEOగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏడాదికి 2 లేదా 3 సార్లు లే ఆఫ్లు ప్రకటిస్తున్నట్లు చెబుతున్నారు. హెచ్ఆర్, టెక్నాలజీ, డివైసెస్, సర్వీసెస్, ఆపరేషన్స్, కమ్యూనికేషన్స్లో పనిచేసే టీంలు, అలెక్సా, పాడ్కాస్టింగ్ డివిజన్లలో పనిచేసే ఉద్యోగుల తొలగింపు భారీ స్థాయిలో ఉండనున్నట్లు వస్తున్న వార్తలపై సోషల్ మీడియా యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.